అవకాశమున్న అన్ని మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానాలను దక్కించుకునేలా భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. స్పష్టమైన ఆధిక్యం ఉన్న వాటితో పాటు స్వల్ప తేడా ఉన్న వాటిని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ వద్ద ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యుల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీల్ని స్పష్టమైన ఆధిక్యంతో గెలుచుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, దుబ్బాక, గజ్వేల్, తూప్రాన్, సిరిసిల్ల, మూడుచింతలపల్లి, చేర్యాల, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, ఐజే మున్సిపాలిటీల్లో బాగా వేసింది. ఆయా మున్సిపాలిటీల్లో పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను గెలిపించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 36 పురపాలికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. హంగ్ వచ్చిన 12 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్, క్యాతన్పల్లి, జమ్మికుంట, ఇంద్రేసం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, మెదక్, జనగాం, వర్ధన్నపేట, ఎల్లంపేట ఈ జాబితాలో ఉన్నాయి. బెల్లంపల్లి, అలంపూర్, పరిగి, కేసముద్రం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో సమానంగా వార్డులు వచ్చాయి. నర్సాపూర్, మహబూబాబాద్, పోచంపల్లి, ఆలియాబాద్లలో తేడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లోనూ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాల్ని కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని చోట్ల మిత్రపక్షంగా ఉన్న సిపిఐతో పాటు స్వతంత్రులతో కలిపి అధికార పీఠాల్ని దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా మిగతా చోట్ల కూడా పాగా వేసేలా కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరం ఉన్న చోట వారిని ఎక్స్ అఫిషియోగా ఉపయోగించుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులతో పాటు నికరంగా 17 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లాలో ఒకచోట ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు ఆ పరిధిలో నమోదు చేసుకోవచ్చు. శాసనసభ కోటా, నామినేటెడ్ ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఇవాళ పూర్తి కావాల్సి ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకుని జాగ్రత్తగా ఎక్స్ అఫిషియోలను కేటాయించే పనిలో బీఆర్ఎస్ పడింది. ఎర్రవల్లిలో కేసీఆర్ వద్దకు వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు ఇందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు చేశారు. అటు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు బీఆర్ఎస్ విప్ జారీ చేయనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా విప్ జారీ చేయనున్నారు.